హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన దేశ చరిత్రలో కొన్ని వస్తువులు ఒక మైన్గా ఉండిపోతాయి. వాటికి ఉన్న విలువ కేవలం మెటల్తో కాదు, చరిత్ర, జ్ఞాపకాలు, భావోద్వేగాలు అన్నీ కలిసిన విలువ. అలాంటి ఒక నాణం ఇటీవల వార్తల్లోకి ఎక్కింది. అదే పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి నాణం. ఇది ఏకంగా 8 లక్షల రూపాయలకు అమ్ముడైందని న్యూస్ వచ్చి ఇప్పుడు మన దేశంలోనే కాదు, నాణం సేకరణలో ఉన్న వారిలోనూ ఆసక్తిని కలిగిస్తోంది. ఇది సాధారణంగా కనిపించే నాణం కాదు. 1989 సంవత్సరంలో విడుదలైంది. భారతదేశపు మొట్టమొదటి ప్రధాని నెహ్రూ 100వ జయంతిని పురస్కరించుకుని ఈ నాణం విడుదల చేయబడింది. ఈ నాణం వెనుక భాగంలో నెహ్రూ గారి ముఖ చిత్రం ఉంటుంది. ఆయన ముఖంలో గంభీరత, ఆలోచనాత్మక అభివ్యక్తి స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే నాణం మీద జవహర్లాల్ నెహ్రూ జయంతి 1889, 1989 అని తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ముద్రించబడి ఉంది. దీని బరువు సుమారు 35 గ్రాములు ఉంటుంది. దాని పరిమాణం కూడా సాధారణ నాణం కంటే పెద్దదిగా ఉంటుంది. దీని భారత ప్రభుత్వం లిమిటెడ్ ఎడిషన్గా విడుదల చేసింది. అంటే ప్రతి ఒక్కరికి దొరికే అదృష్టం కాదు. వేల సంఖ్యలో మాత్రమే ముద్రించబడిన ఈ నాణాలు కొంతమందికి మాత్రమే అందాయి. ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో నిర్వహించిన ఒక అరుదైన నాణాలు మరియు నోట్ల వేలంలో ఈ నెహ్రూ నాణం కొనుగోలుదారుల మధ్య పెద్దగా పోటీ జరిగింది. ఎందుకంటే ఇది కేవలం ఒక నాణం కాదు, ఇది భారతదేశ చరిత్రలో ఒక గొప్ప నాయకుడి జ్ఞాపకం. చివరికి ఇది ఏకంగా 8 లక్షల రూపాయలకు అమ్ముడైంది. ఇది చూసిన వారు ఆశ్చర్యపోయారు. కానీ నాణం సేకరణలో మక్కువ ఉన్నవారు మాత్రం ఇది సర్వసాధారణమేనని భావించారు. పెరుగుతుంది. వీటిని సేకరించే వారి సంఖ్య దేశవ్యాప్తంగా పెరుగుతుండటంతో ఈ నాణాలు మార్కెట్లో డిమాండ్ బాగా ఉంది. కొందరు సేకరించిన నాణాల వలన లక్షల రూపాయల సంపాదన చేస్తున్నారు. ఇది కేవలం హాబీ కాదు, ఒక విద్వత్తు. ఇందులో చరిత్ర పట్ల ప్రేమ, జ్ఞానం, భవిష్యత్తుపై పెట్టుబడి అన్నీ కలిసి ఉంటాయి. ఈ నెహ్రూ నాణం మంచి పరిస్థితిలో ఎటువంటి ముడతలు లేకుండా ఉంటే దాని విలువ మరింత పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో దీని విలువ 10 లక్షలు దాటే అవకాశం ఉంటుంది. అంతేకాదు, ఫారెన్ కాయిన్ కలెక్టర్ మార్కెట్లో దీనికి డిమాండ్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే నెహ్రూ గారి నాయకత్వం, చరిత్రలో ఆయన పాత్ర అంతర్జాతీయంగా కూడా గుర్తింపు పొందింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.